Good morning everyone. We are going to continue the lesson Attitude is Altitude. Okay, Attitude is Altitude, where we stopped in the previous class. I was deeply depressed when I was 8 years old, he said. Who said? Nick said. Okay, Nick ఏమని చెప్పాడంటే చాలా డీప్గా డిప్రెస్ అయ్యాను అనమాట. అంటే చాలా బాధపడ్డాడు. ఏ విషయం మీద? అదే అందరూ కాలేజీలో ఏడిపించడం కానీ లేదా వెళ్ళిన చోట అందరూ గేల్ చేయడం, ఎక్కిరించడం, టీజ్ చేయడం అన్ని జరిగిన తర్వాత ఏమైందంటే నీకు చాలా డిప్రెస్ అయ్యాడనమాట. మిమ్మల్నైనా కానీ వెళ్ళిన కొత్త చోట ఎవరైనా అలా బిహేవ్ చేస్తే మీరైనా ఎలా ఫీల్ అవుతారు? అరే వెళ్ళామో లేదో అట్లా ఏడిపించారేంటి, వీళ్ళంతా అసలు మనతో కలుస్తారా, వీళ్ళ మధ్య మనం ఉండాల్సింది రేపు పొద్దున్న నుంచి, అమ్మో నా వల్ల కాదు, నేను ఇంకోసారి అసలు ఆ ప్లేస్ వెళ్ళను అని మనం అనుకుంటాం. మరి నిక్కేం చేశాడో చూద్దాం. చూడండి, ఐ వెంట్ టు మై మామ్ crying and told her I wanted to kill myself. పేజ్ నెంబర్ 4లో I was deeply depressed వరకు మనం చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత I went to my mom crying and told her I wanted to kill myself. అమ్మ నాకు ఇంకా బ్రతకాలని లేదు, నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పేసి వాళ్ళ అమ్మగారితో అన్నాడనమాట. ఎవరు? నిక్కు వెళ్ళి అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమని చెప్పారు? ఎవరైనా ఏమని చెప్తారు? అలా అనుకోకూడదు నాన్న, ఏదైనా కష్టం వచ్చినప్పుడు తట్టుకుని నిలబడాలి, దాంతోపాటే మనం లైఫ్ని లీడ్ చేయాలి, కొద్ది కాలం తర్వాత ఆ కష్టం అనేది నీకు ఉండదు, నీకు పెద్ద ప్రాబ్లం కూడా అనిపించదు అని చెప్పేసి ఏ పేరెంట్ అయినా సరే ఒక బాయ్కి కానీ గర్ల్కి కానీ ఎవరికైనా సరే వాళ్ళ పిల్లలకి ఎలాగైతే సర్ది చెప్తారో వాళ్ళ అమ్మగారు కూడా అలాగే చూడడం జరిగింది. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. మా అమ్మ నాన్న కానీ లేకపోతే నా పరిస్థితి ఏంటి, అసలు నేనేమైపోయేవాడిని అని చెప్పేసి నీకు చాలా బాధపడ్డాడు. ఓకే, ప్రీవియస్గా మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయాల్లో నీకు వాళ్ళ నాన్నగారేమో కంప్యూటర్ ప్రోగ్రామర్ అని, అకౌంటెంట్ అని, ఎలా టైప్ చేయాలి అనేది టోతో, అతనికి ఉన్న చిన్న స్మాల్ ఫుట్ ఏదైతే ఉందో ఆ టో ఉంది కదా, ఆ టోతో ఎలా టైప్ చేయాలనేది 6 years ఓల్డ్ అంటే 6 ఏళ్ల వయసులోనే నేర్పించారట. అలాగే 18 నెలలప్పుడు అతనికి ఎలా స్విమ్ చేయాలనేది కూడా నేర్పించారని మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా. అలాగే ఈయనకి ఈపీఎల్ అంటే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనేది చాలా ఇష్టమైనదని, ఆ ఫుట్బాల్ మ్యాచ్ని అసలు మిస్ అవ్వకుండా చూస్తాడని కూడా చెప్పాడు కదా. స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ వీళ్ళ అమ్మగారు ఇతని కోసం కనుక్కున్నారని, అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇతనికి ఏదైనా హోల్డ్ చేయడానికి, అంటే ఏ పెన్ను కానీ పెన్సిల్ కానీ హోల్డ్ చేయడానికి, అలా హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా నోటితో పట్టుకుని నోట్తో రాయగలడు అనమాట. హీఈస్ ఏబుల్ టు రైట్ విత్ హెల్ప్ ఆఫ్ హిస్ మౌత్. ఓకే, సో ఆ విషయాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దాని కంటిన్యూషన్ మనం ఇప్పుడు ఏమని చూస్తున్నామంటే, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాజ్ టెరిఫైడ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఒకవేళ అమ్మా నాన్నలు కానీ లేకపోయింటే, నా పేరెంట్స్ కానీ నన్ను ఇంత బాగా చూసుకునే పేరెంట్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది, ఒకవేళ వాళ్ళే కానీ లేకపోతే నా పరిస్థితి ఏంటి, అసలు నేనేమైపోయావాడిని అని చెప్పేసి అతనికి ఒక్కసారి భయం వేసింది. టెరిఫైడ్ అంటే అఫ్రైడ్. ఓకే, ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ విత్ వాల్ మౌంటెడ్ బ్రష్ అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్. వాల్ మౌంటెడ్ బ్రష్ అంటే ఏంటంటే ఇతను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా బ్రష్ టైంకి సరిగ్గా ఎగ్జాక్ట్గా ఇతను టీత్ ఎదురుగుండా వచ్చేస్తుంది అనమాట. అదే బ్రష్ చేసేస్తుంది. ఆయన జస్ట్ దానికి తగ్గట్టుగా ఆయన టీత్ని అడ్జస్ట్ చేసుకుని సరిపోతుంది. అలాగే పంప్ వాషింగ్ సోప్ అంటే ఏంటంటే ఆ ఒక బటన్ చెప్పాను కదా ఆల్రెడీ, వీల్ చైర్లో ఆయన వెళ్తూ ఉంటే గడ్డంతో ఎలా అయితే ప్రెస్ చేస్తే మనకి అన్ని ఆటోమేటిక్గా ఎలాగైతే వర్కౌట్ అవుతాయని చెప్పాము, అలాగే ఇక్కడ పంప్ సోప్ కూడా అంటే ఏంటంటే ఆ సోప్ కూడా ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ఏరియా వరకు క్లీన్ చేసేస్తుంది అనమాట దాని అంతటి అది. అంటే ఆటోమేటిక్ డివైస్ ఇది కూడా. అలా ఇతనికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బట్ దేర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఇన్ని ఉన్నప్పటికీ నాకు ఇంకా చాలా కష్టమైనవి, ఇంపాసిబుల్గా అనిపించేవి చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎట్ ఏజ్ 10, 10 సంవత్సరాల వయసు అనమాట. 10 years ఆఫ్ ఏజ్. నీకు ఇప్పుడు ఆల్రెడీ 8 years ఓల్డ్ అప్పుడు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేయడానికి వాళ్ళ అమ్మగారిని అడిగాడని, ఐ వాజ్ నాట్ విల్లింగ్ టు కంటిన్యూ ఇన్ దిస్ లైఫ్ అని చెప్పేసి అన్నాడని అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, at age 10 Nick tried to drown himself in the bath but luckily the attempt was unsuccessful. అదృష్టం కొద్దీ ఏమైందంటే ఆ అటెంప్ట్ అన్సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, ఐ ఫెల్ట్ దేర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. ఎప్పుడైనా సరే నీకున్నది నువ్వు కోల్పోయావంటే, అంటే ఆత్మస్థైర్యాన్ని కానీ నీ బలాన్ని కానీ కోల్పోయావంటే నువ్వు ఉండే ఉపయోగం లేదు.
ఎప్పుడైతే నేను చనిపోవాలనుకున్నానో నేనుండే ఉపయోగం లేదు అని నేను తెలుసుకున్నాను. అంటే నేను ఉన్నందుకు కానీ ఏదో ఒకటి సాధించాలి అంటే నాకు ఉన్న దాంతోనే చేయాలి, లేని దాని గురించి ఆలోచించుకోకూడదు అని చెప్పేసి నేను అన్నాడు అనమాట. ఇక్కడ ఏమనంటున్నాడంటే ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంత్ తర్వాత ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్ హీ సెడ్. అలా అనిపించినప్పుడు సూసైడ్ కమిట్ అవ్వకుండా ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఇతను కూడా అంతే కష్టం అనిపించినప్పటికీ కానీ ఇతను అలా చేయలేదు, జాగ్రత్త పడ్డాడు. అంటే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పటికీ మళ్ళీ అలా పదే అనిపిస్తూ ఉండొచ్చు కదా, కానీ ఎప్పుడు అలా కమిట్ అవ్వలేదు, అది అతను చెప్తాను. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ an international symbol of triumph over adversity. Adversity అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. అలాంటి ఎన్నో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసి స్ట్రగుల్ చేసి అతని తోటి వాళ్ళు అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారంతో ఈ రోజున ట్రయంఫ్ అంటే విక్టరీ అనమాట. ఆ ట్రయంఫ్ అంటే ఆ గెలుపుకి చిహ్నంగా నిలబడ్డాడు. ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా. చేతులు కాళ్ళు లేకుండా ఇంత సాధించిన వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? అసలు ఒక కాలు ఒక చేయి లేనప్పుడే మనం అయ్యో డిజేబుల్డే అనుకుంటాం. అలాంటిది ఈయనకి పుట్టుకతోనే అవేమీ లేవు, యాక్సిడెంటల్ గా కోల్పోయింది కాదు ఇది, పుట్టుకతో ఏమీ లేకుండా. సో there is no other person to compare with Nick, right? So when I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. ఎప్పుడైతే 13 సంవత్సరాల వయసులో, అంటే 13 years అంటే ఎగ్జాక్ట్ గా మీకంటే ఒక 2 సంవత్సరాలు, మీరు ఇప్పుడు 10th కదా, మీకు మేబీ 15 or 16 ఉంటే అతనికి 13 అంటే 8th 9th వయసులో, అంటే ఆ వయసులోనే న్యూస్ పేపర్ చదివినప్పుడు అందులో ఆర్టికల్ ఒక డిజేబుల్డ్ పర్సన్ ఎలా మేనేజ్ చేశాడు, అవతల వాళ్ళకి సాయం చేయడమే కాకుండా ఎన్నో గొప్ప విషయాలు కూడా ఆయన సాధించడం జరిగిందట. అది ఎలా సాధ్యపడింది అనేది తెలుసుకున్నాడు. ఐ రియలైజ్డ్ వై గాడ్ had made us like this to give hope to others. దేవుడు మమ్మల్ని ఇలా ఎందుకు చేశాడనే మాకు అర్థమైంది. అవతల వాళ్ళకి ఒక హోప్ ని, ఒక ఆశని, ఓహో ఇలా ఏమీ లేనివాడు వీడే ఇంత ధైర్యంగా ఉంది, మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. అలా మేము ఒక హోప్ని ఇవ్వడానికి మమ్మల్ని ఇలా దేవుడు తయారు చేశాడని నేను అనుకుంటున్నాను. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. నాకు ఆర్టికల్ ఎంత ఆత్మస్థైర్యాన్ని, ఎంత ధైర్యాన్ని అయితే నాలో నింపిందో, అంతే ఆత్మస్థైర్యాన్ని, అంతే ధైర్యాన్ని అందరిలో నింపడానికి నేను ఎంతైనా సరే కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. I decided to be thankful for what I do have, not get angry about what I don't. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నదే, నాకున్న దాంతో నేను తృప్తి చెంది నాకున్న దాంతో నేను సాధించాలి. నా కాళ్ళు చేతులు లేవు అని ఆలోచించకూడదు, లేకపోతే తల ఉంది, బుర్ర ఉంది, నాకున్నాయి, నాకు ఇప్పుడు స్మాల్ ఫుట్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ లింబ్ దగ్గర చిన్న స్మాల్ ఫుట్ ఉంది, అది చాలు, దాంతో నేనేం సాధిస్తాను, నాకున్న దాంతో నేను సాధిస్తాను. నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. నాకు లేని దాని గురించి నేను ఆలోచించను, వాటి వల్ల ప్రయోజనం లేదు, అయ్యో లేదే అనుకుంటే లేదు అంతే, అలాగే వచ్చేస్తున్నాయి ఏంటి అనుకున్నంత మాత్రాన. సో ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, అద్దంలో నన్ను నేను చూసుకుని నేనేం చెప్పానంటే, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. ప్రపంచం అంతా నన్ను ఎలా చూస్తుందంటే, నీకు కాళ్ళు లేవు చేతులు లేవు అనే చూస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, చూడండి, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. నా కళ్ళతో ఈ ప్రపంచంలో ఉన్న అందాన్ని, అంటే ఈ ప్రపంచం ఎంత అందమైందో ఆ అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాను, ఆ బ్యూటీ ఎవరు తీసుకోలేరు. కాళ్ళు చేతులు లేవని చెప్పగలరు తప్ప నీకు కళ్ళు లేవని ఎవరు అనరుగా. నాకు కళ్ళు ఉన్నాయి, నేను చూస్తున్నాను, అన్ని తెలుస్తున్నాయి అంటున్నాడు. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. నాకేదైతే ఉందో అదే మంచి, ఆ మంచి మీద మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను. నాకు కాళ్ళు లేవు చేతులు లేవు, అయ్యో నేను డిజేబుల్డ్ గా ఉన్నానే అనుకుంటే నేనేం సాధించలేను. నాకు కాళ్ళు లేవు చేతులు లేవు అంతే, బుర్ర ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులున్నాయి, వింటున్నాను, నేను స్మెల్ చేయగలుగుతున్నాను. ఐ హ్యావ్ దీస్ ఆల్ థింగ్స్. ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఎందుకు బాధపడాలి, వై షుడ్ ఐ ఫీల్ అని చెప్పేసి ఆయన ధైర్యం చెప్పుకుని మంచిని గ్రహించు, చెడుని సర్జించు అని చెబుతున్నాడు. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. మన ఆలోచనల్ని ఎప్పుడైనా సరే ఛాలెంజెస్ అనేవి ఇంకొంచెం బలపరచడానికి వస్తాయన్నమాట. నువ్వు నిజంగా అంత సమర్థుడివైతే
ఇది తట్టుకుని నిలబడితేనే నువ్వు సమర్థుడు అని ప్రూవ్ చేసుకున్నట్టు. అంతేగాని నేను సమర్థుని, ఆమె ఎఫిషియెంట్, ఆమె క్యాపబుల్ పర్సన్ అని చెప్పేసి నీ నోటితో నువ్వు చెబితే ఎట్లా? చేతల్లో చేసి చూపిస్తే అప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకున్నాడు. అదే చెప్తున్నాడు. ఛాలెంజెస్ అనేవి మన మీద ఎప్పుడైనా సరే ప్రభావం చూపించడానికి రావు. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం అనేది మనకి మనం తెలుసుకోవడానికి, ఆ అవతల వాళ్ళకు కూడా తెలియజేయడానికి వస్తాయి అని చెప్తున్నాడు. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. మనల్ని దాటుకుని దూక్కుని వెళ్ళిపోకూడదు. అంటే ఏంటి? మనల్ని అధిగమించి ఎప్పుడు కష్టం అనేది, ఛాలెంజ్ అనేది వెళ్ళకూడదు. ఆ ఛాలెంజ్ నే మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే, సెడ్ నిక్. ఈ మాటలన్నీ నిక్ చెప్పిన మాట. ఇన్ 1990 నిక్ వన్ ద ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పర్సెవరెన్స్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. బ్రేవరీ అంటే ధైర్యం, పర్సెవరెన్స్ అంటే ఎటువంటి కష్టాన్నైనా సరే తట్టుకుని నిలబడే ఆత్మస్థైర్యం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ గా 1990లో ద బెస్ట్ సిటిజన్ అవార్డు దీనికి వచ్చింది సార్. ఓకే, ఎక్కడ? ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్. ఆ సంవత్సరానికి 1990కి బెస్ట్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ గా ఈయనకి అవార్డు వచ్చింది. ఓకే, అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఎ కార్ అండ్ ఎ గర్ల్ అట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్లీ. నేను ఒకసారి కార్లో వెళ్తూ అక్కడ ఆగాను. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు మనమైనా ఆగుతాం కదా, అలాగే ఆయన కూడా ఆగుంటే అతను ఒక విచిత్రంగా చూస్తుండే. అంతే కదా, ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వ్యక్తి కార్ నడుపుతున్నాడు, కార్ డ్రైవ్ చేస్తున్నాడంటే ఇట్స్ రియల్ అమేజింగ్, సర్ప్రైజింగ్. ఎవరైనా సరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం కదా. ఆమె కూడా అలాగే ఆశ్చర్యపోయి ఎవరితను ఇలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి తొంగి ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూస్తుందట. చూస్తున్నప్పుడు మరి ఇతను ఏం చేశాడు చూద్దాం. ఏదో విషయం జరిగే ఉంటుంది, లేకపోతే ఎందుకు ఇలా చెప్తాడు. ఇక్కడ చూడండి. వన్స్ ఐ వాజ్ ఇన్ ఎ కార్. ఎవరు కార్ లో ఉంది? నిక్. ఐ రిఫర్స్ టు నిక్. అండ్ ఏ గర్ల్. ఎవరో, ఈ గర్ల్ ఎవరనేది మనకేమి స్పెసిఫికేషన్ ఇవ్వలేదు. అండ్ ఏ గర్ల్ ఎట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ. మీ రిఫర్స్ టు నిక్. ఇంట్రెస్టింగ్లీ, విచిత్రంగా. ఇంట్రెస్టింగ్లీ అంటే కొంచెం ఏదైనా మనకి కొంచెం వెరైటీగా అనిపించినప్పుడు వెంటనే మనం లుక్ అటువైపు స్టేర్ చేస్తాం, అవునా కదా? అదే ఇక్కడ జరిగింది. ఓకే, she could only see my head, so I decided to do a 360-degree spin in the car seat to freak her out. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమె నా తలకాయ వరకే చూడగలుగుతుంది, మిగిలింది ఏమి చూడలేకపోతుంది. కాబట్టి నేనేం చేశానంటే ఆ కార్ సీట్ లోనే కూర్చున్న చోట కూర్చుని 360-degree స్పిన్ అంటే గిర్రం తిరిగాడు అనమాట. ఇప్పుడు 360-degree స్పిన్ అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మీరు ఈ కంప్లీట్ సర్కిల్ వచ్చేసి 360 degrees అంటాం. ఓకే, ఇది 180 360. ఓకే, సో దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే 360 degree అంటే కంప్లీట్ రొటేషన్ ఆయన చేశాడు. ఎందుకు? అదే కాళ్ళు ఉంటే అది పాసిబుల్ అయ్యేదా? కాళ్ళు ఉంటే పాసిబుల్ అయ్యేదా? అంత టక్కున సీట్లో కూర్చుని టక్కున తిరిగేసేసేది అంత తేలిక సాధ్యమే కాదు. ఆయనకి కాళ్ళు లేవు అని మనం అందరం అనుకుంటున్నాము. కాళ్ళు లేవు కాబట్టి నేను ఇంత బాగా చేయగలుగుతున్నాను స్పిన్ అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. అంటే మనకున్న మంచి మాత్రం మనం పట్టించుకుంటే దాంతోనే ఎన్నో విజయాలు మనం సాధించవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడేమని చెప్తున్నాడంటే షీ వుడ్ ఓన్లీ సీ మై హెడ్, సో ఐ డిసైడెడ్ టు డూ ఏ 360 స్పిన్ ఇన్ ద కార్ సీట్ టు ఫ్రీక్ హర్ అవుట్. ఫ్రీక్ హర్ అవుట్ అంటే ఏంటంటే అక్కడ అటు ఇటు వంగి చూస్తూ ఉందన్నమాట. ఇప్పుడు తన స్కూటీ మీద వెళ్తుందో లేకపోతే నార్మల్ గా కార్ లో వెళ్తుందో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దేని మీద వెళ్ళినా కానీ అక్కడ తన కార్ లో జస్ట్ హెడ్ వరకే చూస్తుందంటే టైట్ చూస్తూ ఉంటుంది కదా. అంటే ఇమ్మూవబుల్, అంటే నాట్ స్టేబుల్, అన్స్టేబుల్ గా ఉంది. సో తను ఒక్కసారి ఫ్రీక్ హర్ అవుట్ ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయేట్ చేశాడు అనమాట. అంటే ఫ్రీక్ హర్ అవుట్ అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే ఇది ఫ్రేజల్ వర్బ్ కింద కూడా వస్తుంది. అట్లాంటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలనేది జాగ్రత్తగా మనం చెప్పుకునేటప్పుడు చెప్తాం. సో అన్స్టేబుల్ అనే మీనింగ్ వస్తుంది ఫ్రీక్ అంటే. ఇక్కడ హర్ ఫేస్ వాజ్ లైక్ అందన్నమాట. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది. అమ్మో ఏం జరుగుతుంది, వాడేంటి అట్లా తక్కువ ఒకసారి రొటేషన్ చేశాడు, 360 స్పిన్ అక్కడికక్కడ తిరిగాడు. మరి వాడు కళ్ళేమయ్యే చేతులేమయ్యే మనిషి ఏంటి అట్టున్నాడని చెప్పేసి భయం వేసి వెళ్ళిపోయింది. మామూలుగా ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్ వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ గా కానీ లేదా కొత్తగా కానీ ఎప్పుడు చూడని ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అని ఫేస్ చేస్తే ఏం చేస్తారు? ఎవరైనా సరే భయపడతాంగా, అక్కడి నుంచి వెంటనే తప్పించుకుందాం, వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అని అనుకుంటాం. తను కూడా అందుకే
షీ స్పెడ్ ఆఫ్ ఫ్రమ్ దేర్ వెరీ క్విక్లీ. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అమ్మో అని చెప్పేసి. Nick began traveling the world, and in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. ఆమె 12 ఏళ్ల వయసు అప్పుడు పాపం సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హామిల్టన్ అనే ఆవిడ 12 ఏళ్ల వయసు అప్పుడు షార్క్ చేత తన చెయ్యి తినబడింది. అంటే సర్ఫింగ్ అంటే సముద్రం దగ్గరే కాబట్టి చేసేది. ఆ చిన్నపిల్లల వయసు అప్పుడు మేబీ తెలియక అటువంటి సిచ్యువేషన్లో ఏమైనా తనకి చెయ్యి షార్క్ చేత తినబడటం అనేది జరిగి ఉండొచ్చు ఆ టైంలో చెప్తున్నారు. సో ఇక్కడేమంటున్నాడంటే షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్ ఏమంటున్నాడంటే షీ వాజ్ అమేజింగ్, షీ వాజ్ వెరీ టాలెంటెడ్ అన్నట్టుగా చెప్తున్నాడు. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ and I was terrified at first, but once I got up there it felt absolutely fantastic and I caught some waves pretty well. స్టార్టింగ్ లో కొంచెం అలలు తాకిడికి తట్టుకోలేక నేను భయపడ్డమాట వాస్తవం. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎవరైనా ఇప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు చిన్నప్పుడు మీరైనా కానీ నడక నేర్చుకునేటప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా సరే ఏదైనా ఒక కొత్త విషయాన్ని ఫేస్ చేసినప్పుడు స్ట్రగుల్ ఫీల్ అవడం కామన్. అలాగే ఇతను కూడా సర్ఫింగ్ అనేది కొత్త విషయం కాబట్టి కొంచెం అలలు అట్లా ఊపుతున్నప్పుడు ఇతనికి బ్యాలెన్స్ అవడం అనేది కొంచెం టైం పట్టింది. ఎందుకంటే హ్యాండ్స్ లేవు కదా, ఒకవేళ పైన ఏదైనా ఆపుకుందాం అనుకోవడానికి. అంటే ఇతను స్విమ్మింగ్ వచ్చినప్పటికీ కొంచెం భయం అనేది ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ లో ఈ భయం ఎంతకాలం నిలబడలేదు. తర్వాత ఏమైందంటే సమ్వేర్స్ ప్రిటీ వెల్, కొన్ని అయితే నాకు చాలా ఫెంటాస్టిక్ గా అనిపించే తర్వాత అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. కొన్ని వేవ్స్ అయితే చాలా ఇష్టంగా ఫీల్ అయ్యాను. అది ఎంత ఎత్తు వస్తే అంత ఎత్తు నేను ఎదురెళ్ళటం అట్లా ఎంజాయ్ చేయడం జరిగిందని చెప్తున్నాడు. నిక్ క్విక్లీ లెర్న్డ్ హౌ టు డూ ద 360-degree spins on his board, a feat that got him on the cover of Surfer magazine within 48 hours. 2 రోజుల్లో చాలా తొందరగా నేర్చుకున్నాడు సర్ఫింగ్ అనేది. సర్ఫింగ్ అనేది యాక్చువల్ గా బ్యాలెన్స్ కి సంబంధించిన విషయం. ఎవరైనా కాళ్ళు చేతులు బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే మనకి బాడీ మాస్ ఇండెక్స్ అంటే బాడీలో ఫ్యాట్ అనేది ఈక్వల్ మెజర్మెంట్ లో ఉంటేనే మనం ఏదైనా బ్యాలెన్స్డ్ గా అలాంటి పనులు చేయగలుగుతాం, రైట్? అంటే మనం కొంచెం తిన్గా ఉండాలి, సన్నగా ఉంటేనే జరుగుతుంది. కాళ్ళు లావుగా ఉండి చేతులు సన్నగా ఉండి ఇట్లా రకరకాల పొజిషన్ లో ఉంటే మాత్రం ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇక్కడ ఈయనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈయన బాడీ చాలా బ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల 360-degree స్పిన్ అనేది టక్కున విత్ ఇన్ 2 days లో సర్ఫర్ మ్యాగజైన్ ఉంటుంది. అంటే సర్ఫింగ్ కి సంబంధించి ఒక మ్యాగజైన్ ఉంటుంది. ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో మీద 2 రోజుల్లో ఈయన ఫోటో పడిందిట. అలాగే ఈయన స్థాపించిన రికార్డ్ నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్ హి సెడ్. ఇంతవరకు సర్ఫింగ్ హిస్టరీలో ఎవరు అలా చేయలేదు, ఈయనే. బట్ ఐ హ్యావ్ a very low center of gravity, so I have got a pretty good balance. మొత్తానికి నాకు లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటంటే నేను చాలా తొందరగా నిలుపుకోగలను, నాకు బ్యాలెన్స్ చాలా ఈజీగా కుదురుతుంది కాబట్టి నేను చేయగలిగాను. లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎవరి మీద బేస్ అయి ఉంటుందంటే ఆ పర్సన్ యొక్క బాడీ మెజర్మెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఈయనకి కాళ్ళు చేతులు లేవు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, లేవు కాబట్టి ఈయన సాధించగలిగాడు. కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళందరూ సర్ఫింగ్ ఎంత బాగా చేయగలిగినప్పటికీ 360-degree స్పిన్ అనేది సాధ్యం కాదు, రైట్? సో ఈ విషయంలో ఈయన అంత ఘనత సాధించడానికి గల కారణం ఈయనకి ఏదైతే మనం నెగిటివ్ గా అనుకుంటామో ప్రపంచం అనుకుంటుందని ఇందాడు అన్నాడు కదా, అరే కాళ్ళు చేతులు లేవా, అసలు పుట్టుకతోనే లేవా అని మనందరం అనుకుంటాం. కాళ్ళు చేతులు లేవు కాబట్టి ఈ రోజు ఈయన ఇది చేయగలిగాడు. సర్ఫర్ మ్యాగజైన్ మీద ఈయన ఫోటో రాగలిగింది. ఆ హిస్టరీ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు, ఆ రికార్డ్ అది. సో he has visited different countries all over the world. The football fan is now a motivational speaker and has traveled to over 24 countries speaking groups of up to 110,000 people. మొత్తానికి ఇతను ప్రపంచంలో చాలా ప్లేసెస్ తిరిగాట. ఈ ఫుట్బాల్ ఫ్యాన్ ఇప్పుడు మోటివేషన్ స్పీకర్ గా 24 దేశాల్లో ఎంతో మంది గ్రూప్స్ గా ఉన్న చోట ఈయన మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది.
అక్కడ దగ్గరగా 1,10,000 మంది, అంటే 1,10,000 పీపుల్ అంటే తక్కువ కాదు కదమ్మా, మామూలు విషయం కదా. అటువంటి వాళ్ళని ఎంతో మందికి ఈయన కలవడం జరిగింది. అంటే ఈయన స్పీచ్ విన్నవాడు అంతమంది ఉన్నారు, అంతమందికి ఇచ్చాడు ఈయన స్పీచ్. హీ మూవ్ టు లాస్ ఏంజల్స్ ఇన్ 2007లో లాస్ ఏంజల్స్ కి వెళ్ళాట. మూవ్ అవడం అంటే అక్కడికి షిఫ్ట్ అయ్యాడని. అండ్ ప్లాన్ టు కంటిన్యూ టు ట్రావెల్ ద వరల్డ్ ఇన్ 2009లో మళ్ళీ కంటిన్యూ చేశాట ట్రావెల్ చేయడం వరల్డ్ అంతా. హీ విజిటెడ్ సౌత్ అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్ ఇన్ 2008. కెనే మిహ్రా, a beautiful young girl whose mother was a Mexican and whose father was a Japanese, attended to a meeting where Nick was the guest speaker in Texas. Kenny was attracted to Nick's message. From that time, they were in touch with each other to share their ideas on giving hope to the needy, and they became close friends. So మొత్తానికి అప్పుడు ఆ మోటివేషన్ స్పీచ్ ద్వారా కెనే మిహ్రా అనే ఆవిడ ఆయన స్పీచ్ విని ఆయన టచ్లోకి వెళ్ళి వీళ్ళిద్దరూ దగ్గరై పెళ్లి చేసుకోవడం జరిగింది. లవ్లో పడ్డాట ఆగస్ట్ 2011లో. తర్వాత మెల్లిగా నిక్ పుట్ ద ఎంగేజ్మెంట్ రింగ్ ఆన్ కెనేస్ ఫింగర్ విత్ హిజ్ మౌత్. అతని నోటితో ఆమె వేలికి రింగ్ పెట్టాడని చెప్తున్నారు. బ్యూటిఫుల్ వర్డ్స్ ఎవ్రీ గర్ల్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హర్ మ్యాన్స్ మౌత్. బేబీ ఐ లవ్ యూ. Kenny and Nick got married on February 12, 2012, February 12. Okay, and on February 2013, they were blessed with the birth of a healthy baby boy, full body. అతనికి పుట్టిన బాబు మాత్రం ఫుల్ బాడీతో పుట్టాడు అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వీళ్ళు రాసిన లవ్ వితౌట్ లిమిట్స్ అనే బుక్ గురించి కూడా చెప్తున్నారమ్మా. ఇఫ్ ఐ ఫెయిల్, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ప్రయత్నిస్తూనే ఉండాలి సాధించేంత వరకు. ఎప్పటి వరకు? సాధించేంత వరకు. పడిపోయాం కదా అని ఆగిపోతే మనకి అవతల తేడా ఉంటుంది. మనమేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనమేంటో తెలియజేసేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్తున్నాడు. ఇఫ్ యూ ఫెయిల్, ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. మనం అనుకున్న దానికన్నా చాలా పెద్ద కష్టాన్ని మనం ఓర్చుకోగలం. అమ్మో, ఇంతటి కష్టాన్ని నేను ఓర్చుకోగలను అనుకుంటావు. ఓర్చుకుంటేనే అది నీ కష్టమైంది. అది నువ్వు గమనించాలి, అది నువ్వు రియలైజ్ అవ్వాలి అని చెప్తున్నాడు. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. ఆర్ యు గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్ సెడ్ నిక్. నువ్వు దాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నావు, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు అంత స్ట్రాంగ్గా ఉన్నావా, అంత స్ట్రాంగ్గా కంప్లీట్ చేయబోతున్నావా అని అడుగుతున్నావు. I tell people to keep on getting up when they fall and to always love themselves, he said. పంట ప్రతిసారి లేవడానికి చూడండి, అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించండి. అంటే అసహించుకోకూడదు. చిచి, అసలు ఇంత చిన్నదాన్ని నేను పడిపోయానేంటి అనుకోకూడదు. అనుకుంటే ఎట్లా? కుదరదు. If I can encourage just one person, then my job in this life is done. ఒక్కళ్ళనన్నా నేను కనీసం ఎంకరేజ్ చేయగలిగితే చాలు, నా జాబ్ ఫుల్ఫిల్ చేసినట్టే. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ లెసన్ అంతా జాగ్రత్తగా గమనించి, ఆల్టిట్యూడ్ మొత్తం జాగ్రత్తగా చదివి పాయింట్ టు పాయింట్ సమ్మరీ రాయాలి. అలాగే మెటీరియల్స్ తీసుకుంటారు కాబట్టి ఆ మెటీరియల్లో రీడింగ్ కాంప్రహెన్షన్ కంప్లీట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. మీకు ప్రత్యేకంగా హోంవర్క్ అంటూ నేను ప్రతిరోజు ఇవ్వాల్సిన పని లేదు. రోజుకు ఒక 10 చొప్పున ఖచ్చితంగా చదవాలి. అది ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగాలి. ఇంగ్లీష్కి సంబంధించి హోంవర్క్ అనే మాట లేదు. ప్రతిరోజు ఖచ్చితంగా హోంవర్క్ ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీకు చెప్పిందే నేను చెప్తున్నాను. ఇప్పుడు టెన్సెస్ 3 టైప్స్ ఆల్రెడీ చెప్పాను. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. దీనిలో 4 సబ్ డివిజన్స్ చెప్పాను. ఉంది మీ దగ్గర నోట్స్, అది చదవండి. రోజుకొక టెన్స్ ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.